మా ఊరి జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పుడు భోగి రోజు నిలబెట్టేవారు, ఈ ఏడైతే కనుమ రోజు నిలబెట్టారండి. ఈ జాతర అయితే మొత్తం 5 రోజులు జరుగుతుందండి. 5 రోజులు కూడా మాకు సంక్రాంతి కన్నా పెద్ద పండగ కింద ఉంటది ఊరంతా కూడాను. ఈ జాతర అయితేనండి మా ఊరి గ్రామ దేవత పద్దాలంకమ్మ అమ్మవారి జాతర అన్నమాట. ఇప్పుడైతే అమ్మవారిని పుట్టింటికి తీసుకొచ్చారు. 5 రోజుల తర్వాత అండి 5వ రోజు పెద్ద జాతర కింద చేసి అమ్మవారిని అయితే అత్తగారింటికి పంపుతారన్నమాట. ఆ రోజు అయితే మెర్లపాలెం మొత్తం కలకల్లాడిపోతుందండి, అల్లుళ్ళతో కోడలతో చుట్టాలతో కట్టను. ఈ 5 రోజులు కూడానండి పంబలతను అయితే నైట్ కథ చదివి అమ్మవారిని పిలుస్తారు. అమ్మవారికి ధూపం వేసి కట్ట ఆహ్వానిస్తారు అనమాట. ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్లో కేరింతలు మామూలుగా ఉండవు. ఫస్ట్ రోజు కదండి కొబ్బరిగా కొట్టి అమ్మవారు అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే తొలిపలేసేస్తారండి. చిన్నప్పటి నుంచి మాకు అది మిస్టరీ అనమాట, లోపల ఏం చేస్తారా అని. ఇప్పటికీ తెలియదు నాకు. లోపల నుంచి అమ్మవారు వచ్చిన తర్వాత అయితే ఇంకా మొదలవుతుంది అరుపులు కేకలను. గుళ్ళోంచి అయితే బయటకు వచ్చినప్పుడు అండి అమ్మవారు చీర చుట్టుకుని వస్తారనమాట. అమ్మవారికి అయితే కంపల్సరీ అయితే కోడిని సమర్పించాలండి. ఇలా అమ్మవారు బయటకు వచ్చాక కాసేపు అయితే దర్శనం ఇస్తారండి, వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు లోపలికి అయితేని. ఇంకా ఈ 5 రోజులు కూడా ఇలాగే జరుగుతుందండి. అమ్మవారు వచ్చి వెళ్తూ ఉంటారు నైట్ టైం బయటని. జాతర అయితేనండి రంగరంగ వైభవంగా చేస్తారండి.